ఒక్క అడుగు ముందుకేస్తే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనుకునే రోజులివి. అలా కాకుండా అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం అతి కొద్ది మందికి మాత్రమే అలవాటవుతుంది. ఇప్పుడు తమన్నా మాటల్ని గమనిస్తున్న వారు ఆమె బ్యాలెన్స్ చేస్తున్న తీరు కేక అంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో మిల్కీ బ్యూటీ ఇన్ని మార్కులు కొట్టేసిందో హ్యావ్ ఎ లుక్. నాకు ఇప్పటికి 2 సార్లు గుండె పగిలింది అని ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పని విషయాన్ని గురించి మాట్లాడి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు నటి తమన్నా భాటియా. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డానంటూ ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అయ్యారు. అంతేకాదండోయ్, రెండోసారి వద్దనుకున్న వ్యక్తి అబద్ధాల కోరు అని కూడా ఓపెన్ అయిపోయారు. తమన్నా అంతంత మాటలనేసరికి అందరూ విజయవర్మ గురించే అనుకున్నారు. దానికి తోడు వారిద్దరూ సోషల్ మీడియాల్లో ఒకరినొకరు ఫాలో కాకపోవడంతో విషయం వెంటనే వైరల్ అయిపోయింది. ఫాలో కాకపోయినా ఎప్పటికప్పుడు ఒకరి పోస్టులను ఒకరు లైక్ చేసుకుంటూనే ఉండడాన్ని గమనించిన వారు లేకపోలేదనుకోండి. తమన్నా చెప్పింది మిస్టర్ విజయ్ గురించేనా కాదా అన్న అనుమానం మాత్రం అలాగే మిగిలిపోయింది. నార్త్లో తన బ్రేకప్ల గురించి మాట్లాడిన తమన్నా పనిలో పనిగా సౌత్ ఇండస్ట్రీని పొగిడేశారు. ఇక్కడ కథల్ని ఎంపిక చేసుకునే తీరు, వాటిని దర్శకులు అర్థం చేసుకునే విధానం, వాటిని తెరకెక్కించే వైనం అద్భుతమంటూ పొగిడేశారు. సౌత్ స్టోరీల్లో సోలుంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. అందుకే అవి జనాల్ని తొందరగా కనెక్ట్ చేస్తాయి, స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తాయి అని తమన్నా మనవారిని నార్త్లో పొగుడుతుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయంటున్నారు అభిమానులు. రీసెంట్గా స్త్రీ 2, వేదాలో నటించిన మిల్కీ బ్యూటీకి సౌత్లోనూ మంచి సినిమాలే ఉన్నాయి. కాకపోతే సూపర్ డూపర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారంతే.